అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం పేరుతో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ లో ఈ స్త్రీ శక్తి పథకం అయితే అమలవుతుంది. ప్రస్తుతం ఆర్టీసీ ప్రాంగణంలోకి వెళ్లి ఇక్కడ ఆర్టీసీ బస్సుల్లో ఈ పథకం ఏ విధంగా అమలవుతుందో మహిళా ప్రయాణికులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఊరికి వెళ్తున్నారమ్మా మీరు? ఇప్పుడు ఆర్టీసీ అది మన కుటుంబ ప్రభుత్వము ఇప్పుడు స్త్రీ శక్తి పథకంతో అని ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే అవకాశం కల్పించింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బానే ఉంది, కానీ బస్సు కోసం లేడీస్ మొత్తం అది జాతరకి వెళ్ళినట్టుంది బస్సులలో. మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా ఇప్పుడు? ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పేరుతో ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే అవకాశం కల్పించిందమ్మా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ గుడ్, అంటే బాగుంది. ఫ్రీ బస్ అంటే కొంచెం ఖర్చులు కూడా తక్కువ అవుతుంది, యూస్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఈ ఫ్రీగా జర్నీ చేసేందుకు మీరు ఏ కార్డు తెచ్చారు? ఐడి కార్డు, ఆధార్ కార్డ్ తీసుకోవచ్చు. ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీగా ప్రయాణించే అవకాశం ఉంది. కుటుంబ ప్రభుత్వం మీకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే అవకాశం కల్పించిందమ్మా. ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. మేము ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా ఛార్జీలకు కొంచెం దూరం ఉన్న ప్రయాణాలకు వెళ్ళినప్పుడు ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని ఒక్కొక్కరు పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంటది. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, ఇప్పుడైతే కొంచెం బెటర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? కడుమూరు సార్. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము మీకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే అవకాశం కల్పించింది కదమ్మా. మీరు ఒక మహిళగా ఎలా ఫీల్ అవుతున్నారు? మేము కూడా చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఇదే ఛార్జీ పెట్టే డబ్బులు యాదానికి పోదానికి ఖర్చులకు వస్తాయి కదా, మేము కూడా చాలా ఇదవుతున్నాం. గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించిందమ్మా మహిళలకు. ఒక మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగానే ఉంది, కొంతవరకు బాగానే ఫీల్ అవుతున్నాము. పోయేదానికి తిరగడానికి కొంచెం ఇదే, కానీ అందరూ కొంచెం ఇదిగా ఉంటే సామరస్యంగా శ్రద్ధగా ఇది కొట్లాడుకోకుండా అవతల గవర్నమెంట్ లెక్క కొట్లాడకుండా మహిళలు నిట్టుతో బాగా ప్రయాణం చేస్తే అది సంతోషం. మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని కర్నూలు జిల్లాలోని మహిళా మనులు చెప్తున్నారు. అంటే గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో పూర్తి ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించిందని కూటమి ప్రభుత్వం కల్పించిందని, ఇది తమ పాలిట ఒక వరంగా మారిందని మహిళలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.